జంక్షన్ కి రీచ్ అయింది. అక్కడ నుంచి ఫస్ట్ మేము ఇండియాలో ఫస్ట్ స్మార్ట్ ఫైనాన్షియల్ హబ్ అయిన గిఫ్ట్ సిటీని ఎక్స్ప్లోర్ చేద్దామని బయలుదేరాం. గిఫ్ట్ సిటీ అంటే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ. ఇది వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మోడర్న్ బిల్డింగ్స్, ఫిన్టెక్ కంపెనీస్, ఇంటర్నేషనల్ బిజినెస్ ఎకోసిస్టమ్ తో చాలా ఫేమస్ ప్లేస్. మన ఇండియా ఫ్యూచర్ బిజినెస్ క్యాపిటల్ అని కూడా చెప్పొచ్చు. అక్కడి వైబ్స్ ని ఎంజాయ్ చేసిన తర్వాత గిఫ్ట్ సిటీ నుండి జస్ట్ 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న స్వర్ణిం స్టార్ట్అప్ అండ్ ఇన్నోవేషన్ యూనివర్సిటీని ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాం. ఈ యూనివర్సిటీ ఎలా ఉంటుంది, క్యాంపస్ ఫెసిలిటీస్ ఏంటి, స్టూడెంట్స్ కి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది ఇప్పుడు మనం ఈ జర్నీలో చూద్దాం. లాస్ట్ వీడియోలో మనం చెప్పాం కదా, స్టూడెంట్స్ కూడా ఉపయోగపడేలా యూనివర్సిటీని తీసుకొస్తామని. సో అందులో భాగంగా నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, స్వర్ణిం స్టార్ట్అప్ అండ్ ఇన్నోవేషన్ యూనివర్సిటీని తీసుకొచ్చేసాను. ఇక్కడ చూసుకుంటే మనం ఇండియా ఫస్ట్ యూనివర్సిటీ ఫర్ స్టార్ట్అప్ అని ఉంది. సో ఈ రోజు వచ్చేసరికి దీని బ్లాగ్ చేస్తున్నాం. దీని గురించి చూద్దాం. ఇది మన స్టూడెంట్స్ లో కొంతమందికైనా యూజ్ అవుతుందనే కాన్సెప్ట్ తో ఈ సిరీస్ అయితే స్టార్ట్ చేసాం. మన బాపట్ల నుంచి గుజరాత్ వరకు ట్రావెల్ చేసి ఈ రోజు మేము స్వర్ణిం స్టార్ట్అప్ అండ్ ఇన్నోవేషన్ యూనివర్సిటీని విజిట్ చేసాం. ఫస్ట్ ఇంప్రెషన్ చెప్పాలంటే క్యాంపస్ చాలా పీస్ఫుల్ గా, క్లీన్ గా, మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో చాలా బాగుంది. ఇంకా ఇక్కడ బిల్డింగ్స్, క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, గ్రీనరీ అన్ని చూస్తుంటే స్టూడెంట్స్ కి కంఫర్టబుల్ గా చదువుకోవడానికి డిజైన్ చేసినట్టు అనిపించింది. క్యాంపస్ లో తిరుగుతుంటే ఒక్కటే అనిపించింది, బుక్స్ మాత్రమే కాదు ప్రాక్టికల్ లెర్నింగ్ కి కూడా ఇక్కడ మంచి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. స్టూడెంట్స్ కి స్కిల్స్ డెవలప్మెంట్ అవ్వడం, ఫ్యూచర్ కెరీర్ మీద ఫోకస్ పెట్టడం కోసం చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకో విషయం మాకు ఎక్కువగా నచ్చింది ఏంటంటే, మన తెలుగు స్టేట్స్ నుంచి ఎంతో మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. వాళ్ళతో మాట్లాడినప్పుడు క్యాంపస్ లైఫ్, ఫ్యాకల్టీ, సపోర్ట్, హాస్టల్ ఫెసిలిటీస్ గురించి పాజిటివ్ గా చెప్పారు. ఇంటికి దూరంగా ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేశారని అనిపించింది. మేము కొన్ని డేస్ ఇక్కడే ఉండి క్యాంటీన్ ఫుడ్ కూడా టేస్ట్ చేసాం. టేస్ట్ కూడా డీసెంట్ గా ఉంది. నార్త్ మరియు సౌత్ వాళ్ళకి ఇద్దరికి సెపరేట్ ఫుడ్ ఉంటుంది, సెపరేట్ కర్రీస్ ఉంటాయి. సో ఎవరికి నచ్చింది వాళ్ళు తినొచ్చు. గర్ల్స్ అండ్ బాయ్స్ కి సెపరేట్ హాస్టల్స్, స్పోర్ట్ ఫెసిలిటీస్, ఓపెన్ స్పేసెస్, ఓవరాల్ స్టూడెంట్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ అకాడమిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి మంచి అట్మాస్ఫియర్ ఉంది. మేము క్యాంపస్ మొత్తం తిరిగి చూసాం. మా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్పాలంటే యూనివర్సిటీ చాలా బాగుంది, కానీ ఫైనల్ డిసిషన్ మాత్రం మీదే. కొన్ని కాలేజెస్ లో ఉద్యోగం ఎలా సంపాదించాలో నేర్పుతాయి, కానీ మన స్వర్ణిం యూనివర్సిటీలో సొంత కంపెనీ ఎలా ప్రారంభించాలో కూడా నేర్పిస్తుంది. ప్రతి స్టూడెంట్ టార్గెట్ ఒకటే, మంచి జాబ్. స్వర్ణింలో దీనికోసం ప్రత్యేకమైన ప్లేస్మెంట్ సెల్ ఉంది. ఇంకా ఇక్కడ లైబ్రరీ గురించి చెప్పాలంటే ఒక్క వీడియోలో సరిపోదు. పీస్ఫుల్ అట్మాస్ఫియర్, మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, థౌజండ్స్ ఆఫ్ బుక్స్, డిజిటల్ లెర్నింగ్ ఫెసిలిటీస్, స్టూడెంట్స్ కి కంఫర్టబుల్ గా చదువుకోవడానికి పర్ఫెక్ట్ ప్లేస్. ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అయినా, డైలీ స్టడీ అయినా ఇక్కడ ఎన్విరాన్మెంట్ చాలా మోటివేషన్ ఇస్తుంది. కోర్సెస్ విషయానికి వస్తే ఇంటర్ డిప్లొమా అయిపోయిన తర్వాత మీకు కావాల్సిన ఆల్ టైప్ ఆఫ్ కోర్సెస్ ఇక్కడ అవైలబుల్ లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్, బీటెక్, బీసీఏ, బీబీఏ, బీకామ్, బీఎస్సీ, బీఏ, డిజైన్, ఆర్కిటెక్చర్, అగ్రికల్చర్, ఫార్మా మెడికల్, ఎలైడ్ హెల్త్ సైన్సెస్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. ఈ యూనివర్సిటీలో అకాడమిక్స్ తో పాటు ఇన్నోవేషన్, స్టార్ట్అప్ కల్చర్, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇండస్ట్రియల్ ఎక్స్పోజ్, ఇంటర్న్షిప్స్ అండ్ ప్రాక్టికల్ లెర్నింగ్ మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది. ఈ యూనివర్సిటీకి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ గిఫ్ట్ సిటీ. ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్. గ్లోబల్ కంపెనీస్, బ్యాంక్స్, ఫెంచ్ ఫార్మ్స్ అండ్ మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ ఆర్ ర్యాపిడ్లీ గ్రోయింగ్ హియర్. స్వర్ణిం స్టార్ట్అప్ అండ్ ఇన్నోవేషన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కి గిఫ్ట్ సిటీ దగ్గరగా ఉండటం ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. స్టూడెంట్స్ కి ఇండస్ట్రీ విజిట్స్, ఇంటర్న్షిప్స్, లైవ్ ప్రాజెక్ట్స్ అండ్ కార్పొరేట్ ఎక్స్పోజర్ పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలనుకునే స్టూడెంట్స్ కి ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్, మెంటర్షిప్, నెట్వర్కింగ్ అండ్ బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా దొరుకుతాయి. ఎంఎన్సీ కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్, ఇలా అన్ని కంపెనీస్ క్యాంపస్ కు వచ్చి నియామకాలు నిర్వహిస్తాయి. బట్ మంచి ప్లేస్మెంట్ పొందాలంటే స్టూడెంట్ మాత్రం కష్టపడి చదివి స్కిల్స్ పెంచుకోవాలి.
స్వర్ణిమ్ ఇన్నోవేషన్ అండ్ స్టార్ట్అప్ యూనివర్సిటీలో ఎన్సీసీ కూడా అవైలబుల్ లో ఉంది. ఎన్సీసీలో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ కి డిసిప్లైన్, లీడర్షిప్, టీమ్ వర్క్, ఫిజికల్ ఫిట్నెస్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతాయి. దీనివల్ల క్యాంప్స్, అడ్వెంచర్ యాక్టివిటీస్ అండ్ నేషనల్ లెవెల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్ పొందుతారు. ఈ యూనివర్సిటీని ప్రిఫర్ చేయడానికి మెయిన్ రీజన్ అఫోర్డబుల్ ఫీజ్. బయట మార్కెట్లో ఉన్న కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్తో పోలిస్తే ఇక్కడ ఫీజ్ చాలా తక్కువలో ఉంటుంది. మంచి మార్క్స్ తెచ్చుకున్న స్టూడెంట్స్ కి మెరిట్ స్కాలర్షిప్ కూడా ఉంది. స్వర్ణిమ్ యూనివర్సిటీలో ఉన్న కొన్ని అట్రాక్షన్స్ నేను స్క్రీన్ మీద పెడుతున్నా చూడండి. మీరు హయ్యర్ స్టడీస్ కోసం ఒక మంచి యూనివర్సిటీ సెర్చ్ చేస్తున్నారంటే ఒక్కసారి స్వర్ణిమ్ స్టార్ట్అప్ అండ్ ఇన్నోవేషన్ యూనివర్సిటీకి విజిట్ చేయండి. క్యాంపస్ మొత్తం తిరిగి మీరు పర్సనల్ గా చూడండి, ఫ్యాకల్టీతో మాట్లాడండి, ఫ్యాకల్టీని అబ్జర్వ్ చేయండి. మీకు నచ్చితే జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఈ యూనివర్సిటీని సెలెక్ట్ చేయడం అంటే ఫ్యూచర్ ని సెలెక్ట్ చేయడం లాంటిది. ఇది మా హానెస్ట్ క్యాంపస్ ఎక్స్పీరియన్స్. మీ ఫ్యూచర్ కి ఆల్ ది వెరీ బెస్ట్. ఇలాంటి యూనివర్సిటీస్ ఇంకా మరికొన్ని తీసుకొస్తూనే ఉంటాం. ఈ స్వర్ణిమ్ స్టార్ట్అప్ మరియు ఇన్నోవేషన్ యూనివర్సిటీ గురించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసేయండి. అలాగే అడ్మిషన్స్ కోసం కూడా ఇదే నెంబర్ కాల్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో అయిపోండి.